హాయ్ అండి అందరికీ. ఈ మధ్య కురిసిన వర్షాలకి క్లైమేట్ చాలా బాగుందండి. తుఫాన్ వచ్చింది కదా, మా ప్రాజెక్టు దగ్గరికి నీళ్ళు వచ్చాయి. రాళ్లపాడు రిజర్వాయర్ మాది. ఫుల్గా వాటర్ వచ్చిందండి. చూద్దామని వెళ్తున్నాము, బాగుంది. సరదాగా పిల్లలు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నాము. చల్లగా ఉంది క్లైమేట్ కూడా. బస్సులు అన్నీ ఆ కట్ట మీద వెళ్తుంటాయి. అక్కడి నుంచి వాటర్ వదిలేశారండి. ఆ గేట్లు అనేవి మళ్ళీ దించారు. అప్పుడు అక్కడ అలా ఉందన్నమాట ఇటు సైడు. పిల్లలు తొంగి తొంగి చూస్తున్నారు వాటర్. చేపలు పడుతున్నారండి, బాగా ఫుల్గా వచ్చాయి. ఇవి లీక్ అయిన వాటర్ అండి, బాగా వెళ్తున్నాయి బయటికి. పిల్లలకి ఆనందం పట్టలేదు, డ్యాన్సులు వేస్తున్నారు. ఇట్లా లీక్ అయిన వాటర్ ఇంత మాదిరి వెళ్తున్నాయి. ఫుల్గా చేపలు వచ్చాయండి ఈ సైడ్కి, బాగా పడుతున్నారు. బాగుంది. కోతులు కూర్చొని ఉన్నాయండి పైన, ఇటు చూసేసరికి అందరు తొంగి తొంగి చూస్తున్నారు ఎంతవరకు వచ్చాయో వాటర్ అని. ఫుల్ వచ్చాయండి పైన, అందరికీ వాటర్ ఎక్కువైనాయని ఈ చెరువుకే వచ్చాయి నీళ్లు. అందుకని గేట్లు ఎత్తారు. అప్పుడు రాలేకపోయాం, నైట్కి నైటే గేట్లు ఎత్తారు. మేము వచ్చేసరికి ఆఫ్ చేశారు మళ్ళీ. రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ మా ఫ్రెండ్స్. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారండి బాగా. అందరు చూడడానికి వస్తున్నారు, చాలా మంది వచ్చారండి ఆ రోజు చూడడానికి. బండ్లు కార్లు వేసుకొని వచ్చారు అందరు. చల్లగా చాలా బాగుంది. తుఫాను ఆ రోజే కొంచెం బెటర్ అనిపించింది. చేపలు పట్టుకొచ్చి అమ్ముకుంటున్నారండి అక్కడ, అందరు తీసుకుంటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు. చెరువులో చేపలు కదండి, చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు బతికిన చేపలు ఫ్రెష్గా. అది అట్లా పడుతున్నారండి ఇప్పటికప్పుడు ఆ ట్యూబుల మీద. అక్కడికి వెళ్ళి దిగి కొంతమంది తెచ్చుకుంటున్నారు, కొంతమంది పైకి తెచ్చిన తర్వాత తీసుకుంటున్నారు. చాలా బాగుంటాయండి మా చెరువులో చేపలు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఆ చేపలకి. గేట్లు ఎత్తినందువల్ల చేపలన్నీ ఈ సైడ్కి వచ్చాయి, అక్కడ పడుతున్నారు చేపలు. మామూలుగా అయితే చేపలకి రానివ్వరండి అటు ప్రాజెక్టులోకి. అవి గేట్లు ఎత్తారు కదా, ఈ సైడ్కి వచ్చాయి కాబట్టి గుంటల్లో అలా పట్టుకొని ఇస్తారనమాట. అవి అమ్ముకుంటారు వాళ్ళు. మా ఊర్లో ఉన్న చేపలు పట్టేవాళ్ళే, జాలర్లే ఉంటారు, బయట వాళ్ళు ఎవరు రారు. చాలా బాగుందండి క్లైమేట్. అందరం వెళ్ళాను చూద్దామని, చాలా మంది వచ్చారు చూడడానికి. పిల్లలు చూడండి హ్యాపీగా ఫోటోలు తీస్తున్నారు, అంతమంది వచ్చారండి. మేము అక్కడంతా చూసి వచ్చేటప్పుడు మేము చేపలు తెచ్చుకున్నామండి, ఫ్రెష్గా కదులుతూ ఉన్నాయి. అక్కడ జ్యూస్ అమ్ముతున్నారు, పిల్లలు కావాలని ఏడుస్తుంటే ఇప్పిస్తున్నాం. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఇక్కడ చాలా పచ్చగా ఉందండి కొంతమేరకు. చక్కగా ప్రాజెక్టు ఒడ్డునే అట్లా కొంచెము గడ్డిలాగా పచ్చగా అంత చాలా బాగుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు, పెద్దవాళ్ళు కూడా అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు చక్కగా. క్లైమేట్ వాటర్ అంతా చాలా బాగుంది అనిపించింది. నా వీడియోలు కూడా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి మీకేమనిపించిందో, మీకు ఎట్లా కావాలి అని. ఈ ప్రాజెక్టు గురించి ఇంకా కొన్ని తీసి పెట్టమంటే పెడతానండి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పూర్తిగా చూడండి, హ్యాపీగా అనిపిస్తుంది క్లైమేట్, జనం, వాటర్ అంతా. మాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది.
బాయ్ చెప్తుందండి పాప. హాయ్ బాయ్ అంటుంది. నన్ను ఆదరించండి. నా చేతనైనంత వరకు ఇట్లా వీడియోలు తీస్తుంటాను, పెడుతుంటాను. జనం వస్తానే ఉన్నారండి. ఇక్కడ ఈ అమ్మాయి ఇలా వెళ్తుంది సమయానికి తీశాను, పిక్ బాగుంది అనిపించింది. ఆ క్లైమేట్కి అలా వెళ్ళాలనిపించిందేమో అమ్మాయి నుంచుంది అలా. అమ్మాయి పోతుంటే పిక్ బాగా నచ్చిందండి, తీశాను. మా రూట్న మాలకొండని దేవాలయానికి వెళ్తూ ఉంటారు. బిజీగా ఉంటుంది ఈ రూట్ అంతా. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, మేఘాలు అట్లా నల్ల నల్లగా వాటర్ మీద సూర్యుడు వెలుతురు చాలా బాగా అనిపించింది. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ పెట్టండి. బాయ్ అండి.